అందరికీ నమస్కారం అండి. సాధారణంగా మనం పశువుల్లో పాలు పిండేటప్పుడు చేతులతో ఈ విధంగా వేలును మడిచేసి పిండుతూ ఉంటాం. ఆ విధంగా పిండడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి రక్తం కూడా పడుతూ ఉంటుంది. అది పశువుకు చాలా ఒత్తిడిని కలిగించేటువంటి ప్రక్రియ అందులో. ఇది చాలా కష్టంగాతో కూడుకున్న పని కూడా. సో, ఈ ప్రాబ్లము సాల్వ్ చేయాలి అంటే మనము మిల్కింగ్ మిషన్‌లను వాడి మనము ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవచ్చండి. అయితే ఈ మిల్కింగ్ మిషన్‌లు వాడమని చెప్పగానే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, మాకు తెలీదు కదా! దాన్ని ఆపరేట్ చేయడం ఎలా చేసుకోవాలో ఏంటో అనేది చాలామందికి వచ్చే డౌట్. కానీ ఈ ప్రాక్టికల్‌గా నేనైతే మా ఏరియాలో చూశానండి. ఈ తమిళనాడు నుంచి ఒకరు మిల్కింగ్ మిషన్ తెప్పించుకున్నారు. అది కాస్ట్ కూడా 20,000 పడింది వాళ్ళకు. అయితే దాన్ని వాడడం చాలా ఈజీ అండి. మిషన్ అయితే ఈ విధంగా వచ్చిందండి. ఇది వాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు అంటే 5వ తరగతి, 6వ తరగతి చదువుతున్న చిన్నపిల్లలు కూడా దాన్ని ఆపరేట్ చేయడానికి సౌకర్యంగా ఉంది. ఇంట్లో మేము లేకపోయినా కూడా పిల్లలైనా కూడా దీన్ని తగిలిచ్చేసేసి పశువుకి పాలు ఆన్ చేసేసి పిండేస్తున్నారు అని కన్వీనియంట్‌గా ఉందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. సో, ఈ విధంగా పశువు యొక్క పొదుగుకు మనము పాలు పిండేటువంటి ఈ మిషన్‌ని ఈ విధంగా తగిలిచ్చేయచ్చు. సక్షన్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఈజీగా అతుక్కుంటుంది. ప్లస్ మనము ఆన్ చేయగానే ఇక డైరెక్ట్గా పాలు అనేవి ఆ బకెట్లోకి వచ్చేస్తాయి అన్నమాట మిషన్ ఆన్ చేస్తానే. సో, ఇక్కడ చూసినట్టయితే ప్రెషర్ కూడా మీరు చూడండి, మనం మామూలుగా మనుషులు పిండినట్లుగానే ఫీలింగ్ అనేది పశువుకు అయితే వస్తుంది. ఎక్కడ పశువు చాలా సైలెంట్గా నిలబడుకుంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు దానికి. అలాగే మనకు పాలల్లో కూడా రక్తం రావడం కానీ ఇంకేది పొదుగుకు మ్యాస్టైటిస్ పొదుగు వాపు వ్యాధి రావడం కానీ అన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట ఇందులో. ఈ విధంగా ఉంటుందండి. అది పాలు పిండేటప్పుడు మనము మనుషులు పిండినట్లుగానే ఈ విధంగా కనిపిస్తుంది. అది కొంచెం మూవ్ అవుతున్నట్లు ఉంటుంది, ముందుకు వెనక్కి. ఆ విధంగా చేయడం వల్ల పాలు అనేవి మనకు ఒకేసారి కంటిన్యూస్గా మిషన్ ఏదో ఆడించినట్లుగా లేకుండా మనిషి చేతితో పిండినట్లుగానే దానికి ఫీలింగ్ అనేది వస్తుంటుంది. ఆ విధంగా మెల్లిగా పైపుల ద్వారా మొత్తము ఆ బకెట్లోకి పాలు అనేవి వచ్చేయడం జరుగుతుంది. ఇది మోటార్కి తగిలించినటువంటి మిషన్ అన్నమాట. సో, ఈ విధంగా పశువుని మనం ఇంటి దగ్గరైనా పెట్టుకొని పిండుకోవచ్చు, లేదా ఎక్కడైనా ట్రెవిస్లో ఏదైనా బోన్ ఏదైనా ఉంటే బోన్ దగ్గరైనా కూడా పెట్టుకొని పిండుకోవచ్చు. సో, ఇది అందరూ సౌకర్యంగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా వాడేదానికి కన్వీనియంట్గా సౌకర్యంగా ఉంటుంది. సో, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు సో, ఇక మీదటైనా మీరు ఈ పాత పద్ధతులు వాడి ఈ లేబర్ ఖర్చులు తగ్గించుకుంటారు. అండ్ ఈ మిషన్ మీరు ఒకసారి కొన్నారంటే ఇంకా అది మీకు చాలా రోజులు వస్తుందండి, గ్యారంటీ కూడా ఇస్తారు వాళ్ళు. అండ్ సర్వీస్ అనేవి ఉండదు. వాళ్ళు పంపించిన తర్వాత మిషన్ మీకు వాళ్ళ సలహాలన్నీ ఇస్తుంటారు. అయితే వాళ్ళు తమిళనాడు నుంచి ఉన్నారు. ఇది అయితే తమిళనాడుకు సంబంధించినటువంటి మిషన్ నేను చూసిండేది. సో, వీళ్ళకు తమిళ్, ఇంగ్లీషు, హిందీ అవి అయితే వాళ్ళు చక్కగా మాట్లాడగలరు. అండ్ మనము లోకల్ తెలుగు అయితే అంతగా మాట్లాడలేరు. సో, మిషన్ ఈ విధంగా మొత్తము వస్తుంది. వీసన్ అగ్రో ఇండస్ట్రీస్ అని అంటారు వీళ్ళది కంపెనీ పేరు. ఇక్కడ చూడొచ్చు, వీసన్ అగ్రో అండ్ డైరీ ఎక్విప్మెంట్ అనేసి. సో, వీళ్ళ దీంట్లో ప్రెషర్ మానిటర్ కూడా వస్తుందండి దీంట్లో మొత్తం. సో, వీళ్ళతో మనము మెసేజ్ చేసినట్లయితే వాళ్ళు మనకి ఈ విధంగా డీటెయిల్స్ పంపిస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ కూడా. సో, ఇక్కడ ఇది చూసినట్లయితే 2-in-1 మిల్కింగ్ మిషన్ అనేటువంటి మోడల్ 0.25 హెచ్పి మోటార్ వస్తుంది. 10 లీటర్స్ బకెట్ వస్తుంది. 4 నుంచి 5 పశువులకు దీన్ని వాడుకోవచ్చు అన్నమాట సౌకర్యంగా. అలాగే మినీ థండర్ బాయ్ అనేసి ఇది ఒక మోడల్ ఇచ్చారు. ఇది 35,000 రూపాయల కాస్ట్ అంట. 20 లీటర్ల బకెట్ వస్తుంది. అయితే ఇందులో ఇంకో ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే కౌస్ అండ్ బఫెల్లోస్, ఆవులతో పాటు ఎనుములకు కూడా పిండుకోవచ్చు. మనకు తెలుసు ఎనుములు పొదుగు అనేది కొంచెం చనులు పొడవుగా ఉంటాయి. సో, అన్ని మిల్కింగ్ మిషన్లు సెట్ కావు. కానీ వీళ్ళకి చెప్పామంటే స్పెసిఫిక్గా దానికి సెట్ అయ్యేటువంటి మిల్కింగ్ మిషన్నే మనకు పంపిస్తారు. ఇది ర్యాపిడ్ 100 అని 26,000 అవుతుందంట, 26,000. 20 లీటర్ల బకెట్ వస్తుంది. అలాగే 5 నుంచి 10 పశువుల వరకు పిండుకోవచ్చు అనేసి వాళ్ళు గైడ్లైన్స్లో ఇచ్చారు. సో, మనకు వాళ్ళు ఇక్కడ కింద యూట్యూబ్ లింక్ కూడా ఇస్తారు, అది ఎలా వాడుకోవాలా ఏంటి అనేసి. సో, అవి చూసుకొని మనము డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకొని తీసుకోవచ్చు. సో, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, సో ఇవి వీళ్ళ ఫోన్ నెంబర్లు. సో, మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే వీళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి డీటెయిల్స్ అడిగి మీరు బేరం మాట్లాడుకునేసి
వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారంటే వాళ్ళు మీ ఎక్విప్మెంట్ అనేది మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.